నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. చరిత్ర పుటలు తిరిగేస్తే మనకు ఎన్నో గొప్ప గొప్ప పేర్లు కనిపిస్తాయి. స్వాతంత్రం కోసం పోరాడిన నాయకులు, విప్లవకారులు, సైనికులు, ఉద్యమకారులు ఇలా ఎందరో. కానీ చరిత్రలో కొన్ని పేర్లు మాత్రం ఎంతటి త్యాగం చేసినా అంతగా వెలుగులోకి రావు. అలాంటి ఓ పేరు నీరా ఆర్య. దేశం కోసం పోరాడిన ఒక మహిళ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్లో భాగమైన వీరనారి. ఒకవైపు దేశం కోసం పోరాటం, మరోవైపు బ్రిటిష్ గూఢాచారి వ్యవస్థ. అంతేకాదు, తన వ్యక్తిగత జీవితానికే ఎదురుగా నిలిచిన ఒక పరిస్థితి. దేశం కోసం ఆమె తీసుకున్న నిర్ణయం ఆమె జీవితాన్నే మార్చేసింది. అరెస్ట్, జైలు, చిత్రహింసలు. అయినా దేశం కోసం తనకు తెలిసిన రహస్యాలను బయట పెట్టలేదని ఆమె గురించి ఉన్న చారిత్రక వివరాలు చెబుతున్నాయి. అందుకే నీరా ఆర్య కథ కేవలం ఒక స్వతంత్ర సమరయోధురాలి కథ కాదు, దేశభక్తి అంటే ఏమిటో తన జీవితంతో చూపించిన ఒక మహిళ కథ. ఆ వీరనారి జీవితాన్ని ఈరోజు మనసారా స్మరించుకుంటూ ఆమె హెర్ లెగసీ లివ్స్ ఆన్. 1902 మార్చి 5న ఉత్తరప్రదేశ్లోని బాగ్పట్ ప్రాంతంలోని కేక్రాలో నీరా ఆర్య జన్మించారు. ఆమె తండ్రి చజ్జుమల్ ఒక వ్యాపారవేత్త. తన పిల్లలకు మంచి విద్య అందించాలన్న ఉద్దేశంతో వారిని కోల్కతాలో చదివించారు. అది బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశం. దేశం మొత్తం స్వాతంత్రం కోసం కదులుతున్న కాలం. ఒకవైపు బ్రిటిష్ పాలన, మరోవైపు స్వాతంత్రం కోసం ఉద్యమాలు. అలాంటి వాతావరణంలో పెరిగిన నీరాలో చిన్న వయసు నుంచే దేశం పట్ల ప్రేమ పెరిగింది. ఆమెకు జీవితం అంటే కేవలం కుటుంబం, సుఖం, సౌఖ్యం కాదు, దేశం కోసం తన బాధ్యతే అన్న ఆలోచన ఆమెలో బలపడింది. కాలం గడిచింది. దేశ స్వతంత్ర ఉద్యమం మరింత ఉధృతమైంది. అదే సమయంలో ఒక పేరు దేశ యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఆ పేరే సుభాష్ చంద్రబోస్. దేశానికి స్వాతంత్రం కావాలంటే పోరాటం తప్పదన్న ఆలోచనతో నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ను ముందుకు తీసుకెళ్లారు. మహిళలు కూడా ఈ పోరాటంలో భాగం కావాలన్న ఉద్దేశంతో రాణి ఝాన్సీ రెజిమెంట్ను ఏర్పాటు చేశారు. అది ఆ కాలంలోనే ఒక సంచలన నిర్ణయం. ఎందుకంటే మహిళలు ఇంటి బాధ్యతలకే పరిమితం కావాలన్న సామాజిక ఆలోచనలు బలంగా ఉన్న రోజులవి. అలాంటి సమయంలో ఒక మహిళ చేతిలో ఆయుధం పట్టి దేశం కోసం పోరాడే అవకాశం ఇవ్వటం ఒక విప్లవం అని చెప్పాలి. నీరా ఆర్య కూడా ఈ పిలుపుకు స్పందించారు. ఆమె రాణి ఝాన్సీ రెజిమెంట్లో చేరారు. ఆమె ప్రయాణం అక్కడితో ఆగలేదు. ఆమె ధైర్యం, తెలివితేటలు, దేశభక్తి కారణంగా ఆమెకు మరింత రహస్యమైన బాధ్యతలు కూడా అప్పగించబడ్డాయి. అలా ఒక సాధారణ మహిళ దేశ స్వతంత్ర పోరాటంలో ఒక రహస్య యోధురాలుగా మారింది. నీరా ఆర్య జీవితంలో అసలైన పరీక్ష బయట ఉన్న బ్రిటిష్ సైన్యంతో కాదు, ఆమె ఇంటి నుంచే మొదలైంది. ఆమె భర్త బ్రిటిష్ పోలీస్ వ్యవస్థతో సంబంధం ఉన్న ఓ అధికారి. ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు, కానీ ఇద్దరి ఆలోచనలు రెండు దిశలు. ఒకరు బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయుడు, మరొకరు భారతదేశ స్వతంత్రం కోసం పోరాడుతున్న యోధురాలు. ఇక్కడి నుంచే నీరా ఆర్య జీవితంలో అత్యంత ఉత్కంఠభరితమైన అధ్యాయం మొదలైంది. నీరా ఆర్య వివాహం శ్రీకాంత్ జయరంజన్ దాస్తో జరిగింది. ఆయన బ్రిటిష్ పోలీస్ వ్యవస్థలో సిఐడి అధికారిగా పనిచేస్తున్నారని భారత ప్రభుత్వానికి చెందిన అమృత మహోత్సవ్ వెబ్సైట్లోని నీరా ఆర్య జీవిత చరిత్ర చెబుతోంది. కానీ నీరా ఆలోచనలు మాత్రం పూర్తిగా భిన్నం. బ్రిటిష్ పాలన నచ్చలేదు ఆమెకు. దేశానికి స్వాతంత్రం రావాలి, నేతాజీని నమ్మాలి, ఆజాద్ హింద్ ఫౌజ్ లక్ష్యం నెరవేరాలి. అందుకే భర్తకు తెలియకుండా ఆమె ఐఎన్ఏ కార్యకలాపాల్లో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ రహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగా ఉండవు కదా.
నీరా ఆర్యకు నేతాజీతో సంబంధం ఉందని ఆమె భర్తకు తెలిసింది. ఆమె నుంచి సమాచారం తెలుసుకోవటానికి అతను ప్రయత్నించాడు. కానీ నీరా వెనక్కి తగ్గలేదు. ఆమె దేశానికి సంబంధించిన సమాచారాన్ని బయటకు చెప్పటానికి నిరాకరించింది. ఒక సందర్భంలో నేతాజీని కలిసేందుకు నీరా వెళ్లిన సమయంలో ఆమె భర్త కూడా ఆమెను అనుసరించాడు. అక్కడ నేతాజీపై కాల్పులు జరిపాడు. కాల్పుల్లో నేతాజీ వాహన డ్రైవర్ గాయపడ్డాడు. ఆ క్షణంలో నీరా ముందు 2 మార్గాలున్నాయి. ఒకటి భార్యగా తన భర్తను కాపాడటం, మరొకటి దేశ నాయకుడైన నేతాజీని కాపాడటం. ఆమె దేశాన్ని ఎంచుకుంది. ఈ సంఘటనలో నీరా తన భర్తను హతమార్చినట్లు ఆమె అధికారిక జీవిత చరిత్ర పేర్కొంది. ఆ ఒక్క నిర్ణయం నీరా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆమె ఇక కేవలం INA కార్యకర్త కాదు, బ్రిటిష్ ప్రభుత్వ దృష్టిలో ఆమె ఒక ప్రమాదకరమైన శత్రువు. దేశం కోసం తన భర్తనే హతమార్చే నిర్ణయం తీసుకున్న నీరా ఆర్య ఆ క్షణంతో తన జీవితంలోనే కాదు, భారత స్వతంత్ర పోరాటంలోనూ ఓ కీలక అధ్యాయాన్ని లిఖించారు. కానీ ఆ నిర్ణయానికి ఆమె భారీ మూల్యం చెల్లించక తప్పలేదు. బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను తమ ప్రధాన లక్ష్యంగా చేసుకుంది, అరెస్టు చేసింది. దేశం కోసం ఆమె దగ్గరున్న రహస్యాలను బయటకు రాబట్టేందుకు ప్రయత్నించింది. భయపెట్టారు, ఒత్తిడి చేశారు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. చివరికి ఆమెను అండమాన్లోని సెల్యులార్ జైలుకు తరలించారు. అసలు అక్కడ నీరా ఆర్య ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? బ్రిటిష్ అధికారుల విచారణకు ఆమె ఎలా సమాధానమిచ్చారు? తన సహచరుల రహస్యాలను కాపాడేందుకు ఆమె ఎంతటి కష్టాన్ని భరించారు? ఇప్పుడు ఆమె జీవితంలోని ఆ అత్యంత కఠినమైన అధ్యాయాన్ని తెలుసుకుంటే ప్రతి భారతీయుని గుండె ద్రవించక మానదు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తిన వారిని అణచివేయటానికి కేవలం జైలు శిక్ష సరిపోదని భావించిన బ్రిటిష్ ప్రభుత్వం స్వతంత్ర సమర యోధులను మానసికంగా, శారీరకంగా కృంగదీసేలా కాలాపాని జైలు వ్యవస్థను ఉపయోగించింది. అదే చీకటి ప్రపంచంలోకి నీరా ఆర్య కూడా వెళ్లాల్సి వచ్చింది. నీరా ఆర్యను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. అండమాన్లోని సెల్యులార్ జైలు చుట్టూ సముద్రం, బయట ప్రపంచంతో సంబంధాలు తెగపోయిన ఒంటరితనం, ప్రతి అడుగులో నిఘా, ప్రతి క్షణం శిక్ష. అక్కడికి చేరుకున్న వారికి స్వేచ్ఛ అనేది కేవలం ఒక మాటగా మిగిలిపోయేది. అటువంటి ప్రదేశంలో నీరా ఆర్యను పదే పదే విచారించారు. నేతాజీ ఎక్కడున్నారు? ఆజాద్ హింద్ ఫౌజ్ కు సంబంధించిన సమాచారం ఏమిటి? ఉద్యమంలో ఎవరున్నారు? ఎవరెవరితో నీకు సంబంధాలున్నాయి? ఇలా ఎన్నో ప్రశ్నలు ఆమె ముందుంచారు. ఒక్క మాట చెబితే బయటపడే అవకాశం, ఒక్క రహస్యం చెబితే శిక్ష తగ్గే అవకాశం, ఒక్కసారి తల వంచితే బాధల నుంచి ఆమెకు విముక్తి. అలాంటి పరిస్థితుల్లో ఒక మనిషి మనసు ఎంతగా కుంగిపోతుందో ఊహించడం కూడా చాలా కష్టం. కానీ నీరా ఆర్య మాత్రం తనకు మాత్రమే సంబంధించిన జీవితాన్ని కాపాడుకోవటం కంటే తనతో కలిసి పోరాడుతున్న వారి జీవితాలను కాపాడటం ముఖ్యమని భావించారు. ఆమె నోటి నుంచి ఒక్క పేరు కూడా బయటకు రాలేదు. అది మౌనం కాదు, దేశం కోసం చేసిన ప్రతిజ్ఞ. ఆమెను భయపెట్టారు, ఒత్తిడి చేశారు, శిక్షించారు. అయినా ఆమె సంకల్పం మాత్రం చెక్కు చెదరలేదు. ఒక దశలో బ్రిటిష్ జైలర్ ఆమెను మరింత దారుణంగా హింసించేందుకు ప్రయత్నించినట్లు నీరా ఆర్యకు సంబంధించిన జీవిత చరిత్రలో ప్రస్తావనలు ఉన్నాయి. ఆమె తన రహస్యాలను బయట పెట్టకపోవడంతో ఆమెపై అమానుషంగా ప్రవర్తించారు. చివరకు ఆమె రొమ్ములను కోసివేయాలని కూడా ప్రయత్నించారు. అయినా నీరా ఆర్య మాత్రం వెనక్కి తగ్గలేదు. అయినా బాధను భరించింది, కానీ పెదవి దాటి దేశ రహస్యాలను బయటకు రానివ్వలేదు. ఆమె శరీరాన్ని ఛిద్రం చేయాలని ప్రయత్నించారు, కానీ ఆమె దేశభక్తిని మాత్రం ఛిద్రం చేయలేకపోయారు. ఆమెను అవమానించాలని చూశారు, కానీ ఆమె ఆత్మగౌరవాన్ని మాత్రం తాకలేకపోయారు. బాధతో విలవిలలాడిన దేశం కోసం తీసుకున్న నిర్ణయం నుంచి మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఒక మహిళ శరీరాన్ని గాయపరచవచ్చు, ఆమె సంకల్పాన్ని గాయపరచటం అంత సులభం కాదు. నీరా ఆర్య ఆ రోజున అనుభవించిన ఆ అమానుష వేదన ఆమె బలహీనతకు గుర్తు కాదు, అది ఆమె ఎంతటి ధైర్యంతో నిలబడిందో చెప్పే సాక్ష్యం. కాలాపాని జైలులో గడిచిన ప్రతి రాత్రి ఆమెకు మాతృభూమిని మరింత గుర్తు చేసేది.
ఆమెకు చుట్టూ కనిపించేది సముద్రం, కానీ ఆమె మనసులో కనిపించేది మాత్రం స్వేచ్ఛ కోసం పోరాడుతున్న భారతదేశం. శరీరం జైలు గదిలో ఉంది, కానీ ఆమె ఆలోచనలు మాత్రం స్వేచ్ఛ భారతం చుట్టూ తిరుగుతున్నాయి. అలాంటి సమయంలోనే ఆమెను మరింత కఠినంగా పరీక్షించిన ఘటనలు చోటు చేసుకున్నాయని నీరా ఆర్యకు సంబంధించిన జీవిత చరిత్రల్లో ప్రస్తావనలు ఉన్నాయి. సంకెళ్లతో బంధించినా బాధించినా ఆమె నుంచి ఉద్యమ రహస్యాలను బ్రిటిష్ సైన్యం రాబట్టలేకపోయారు. ఒక దశలో నేతాజీ గురించి ప్రశ్నించారు. ఆయన బతికే ఉన్నాడని ఆమె నమ్ముతుందా అని అడిగారు. ఆమె సమాధానం ఆమె గుండెల్లో ఉన్న విశ్వాసాన్ని బయటపెట్టింది. నేతాజీ నా హృదయంలో ఉన్నారు. ఆ ఒక్క మాటలో ఆమె నాయకుడిపై ఉన్న అభిమానం మాత్రమే కాదు, ఒక స్వతంత్ర భారతదేశంపై ఉన్న నమ్మకం ఉంది. ఒక సైనికురాలిగా తన బాధ్యతపై ఉన్న గౌరవం ఉంది. దేశం కోసం తనను తాను అర్పించుకున్న ఓ మహిళ ధైర్యం ఉంది. అక్కడి నుంచి నీరా ఆర్య కథ మరింత బాధాకరమైన మలుపు తిరిగింది. ఆమెపై జరిగిన అమానుష్య ప్రవర్తన గురించి, ఆమె జీవిత చరిత్రలో వచ్చిన వివరాలు ఆ కాలంలో స్వతంత్ర సమరయోధులు ఎదుర్కొన్న కష్టాల తీవ్రతను గుర్తు చేస్తాయి. కానీ ఆ బాధల మధ్య కూడా ఆమె ఒక్క విషయం మాత్రం వదలలేదు, తన నమ్మకం. శరీరాన్ని ఎంతగా బాధించినా దేశం కోసం తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం మార్చలేకపోయారు. జైలు గోడలు ఆమె చుట్టూ ఎత్తుగా నిలిచాయి, కానీ ఆమె కలలు ఆ గోడల కంటే ఎత్తుగా నిలిచాయి. సంకెళ్ళు ఆమె చేతులను బంధించాయి, కానీ దేశం కోసం పోరాడాలన్న ఆలోచనలను బంధించలేకపోయాయి. కాలాపాని ఆమె శరీరానికి శిక్ష విధించింది, కానీ ఆమె ధైర్యాన్ని మాత్రం ఓడించలేకపోయింది. అందుకే నీరా ఆర్య కథను కేవలం ఒక ఖైదీ కథగా చూడలేదు. అది బాధల మధ్య కూడా తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకున్న ఓ మహిళ కథ. భయాన్ని ఎదుర్కొని నిలబడిన ఓ ధైర్యవంతురాలి కథ. తనకంటే దేశాన్ని ముందుగా పెట్టిన ఓ దేశ భక్తురాలి కథ. ఆమెకు స్వేచ్ఛ వెంటనే రాలేదు, కానీ ఆమె స్వేచ్ఛ కోసం చేసిన పోరాటం మాత్రం వృధా కాలేదు. ఎందుకంటే స్వాతంత్రం కోసం పోరాడిన ప్రతి పేరు భారత చరిత్రలో ఒక వెలుగు. ఆ వెలుగుల్లో ఎన్నో పెద్ద పేర్ల మధ్య నిశ్శబ్దంగా నిలిచిపోయిన ఒక మహిళ పేరు నీరా ఆర్య. ఆమెను బంధించింది కాలాపాని, కానీ ఆమెను నిలబెట్టింది దేశభక్తి. ఆమెను పరీక్షించింది బ్రిటిష్ పాలన, కానీ ఆమెను గెలిపించింది ఆమె సంకల్పం. అందుకే నీరా ఆర్యను గుర్తు చేసుకోవటం అంటే ఒక మహిళ కథను గుర్తు చేసుకోవటం మాత్రమే కాదు, స్వాతంత్రం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన తెలియని వేలాది మంది వీరుల గుండె చప్పుడును గుర్తు చేసుకోవటం. కాలం మారింది, జైలు గోడలు కనుమరుగయ్యాయి, కానీ నీరా ఆర్య నిలబెట్టిన ధైర్యం మాత్రం ఇప్పటికీ భారత చరిత్రలో సజీవంగానే ఉంది. మనకు స్వాతంత్రం అంటే ఆగస్టు 15న జెండా ఎగురవేయటం, జాతీయ గీతం పాడటం, స్వాతంత్ర సమరయోధుల గురించి మాట్లాడటం. కానీ ఆ స్వాతంత్రం కోసం ఎంతమంది తమ జీవితాలను కోల్పోయారో మనకు పూర్తిగా తెలియదు. నీరా ఆర్య లాంటి వాళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చరిత్రలో పెద్దగా కనిపించలేదు. అయితే ఆమె కథలో ఇంకో బాధాకరమైన అధ్యాయం కూడా ఉంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ పాలన ముగిసింది. జాతీయ పతాకం ఎగిరింది. దేశం కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. అయితే స్వాతంత్రం కోసం జైలు శిక్ష అనుభవించిన అందరి జీవితాలు ఒక్క రోజులో మారిపోలేదు. నీరా ఆర్య కూడా స్వాతంత్రం తర్వాత హైదరాబాద్కు వచ్చి సాధారణ జీవితాన్ని గడిపారు. ఆమె జీవితం చివరి దశల్లో పెద్దగా గుర్తింపు లేకుండానే గడిచిందని ఆమె గురించి వచ్చిన అనేక జీవిత చరిత్రలు చెబుతున్నాయి. ఒకప్పుడు దేశ రహస్యాలను కాపాడిన మహిళ, నేతాజీ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మహిళ, జైలులో కష్టాలను ఎదుర్కొన్న మహిళ, స్వాతంత్రం వచ్చిన దేశంలో నిశ్శబ్దంగా జీవించింది. ఇది ఒక్క ప్రశ్నను మన ముందుంచుతోంది. దేశం కోసం త్యాగం చేసిన ప్రతి ఒక్కరి పేరు మన చరిత్రలో ఎందుకు నిలవలేదు? భారత ప్రభుత్వ అమృత మహోత్సవ్ వివరాల ప్రకారం నీరా ఆర్య 1998 జూలై 26న హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో మరణించారు. అప్పటికే ఆమె వయసు దాదాపు 96 సంవత్సరాలు. ఒక శతాబ్దానికి దగ్గరగా సాగిన జీవితంలో ఆమె బ్రిటిష్ పాలనను చూసింది, స్వతంత్ర పోరాటాన్ని చూసింది, జైలు జీవితాన్ని చూసింది.
చివరకు స్వతంత్ర భారతదేశాన్ని కూడా చూసింది. ఆమె ఈ ప్రపంచాన్ని విడిచిపోయారు, కానీ ఆమె కథ మాత్రం అక్కడితో ముగియలేదు. ఆమె స్ఫూర్తి నిగూఢంగా కొనసాగుతూనే ఉంటుంది. నీరా ఆర్యను గుర్తుంచుకోవటం అంటే కేవలం ఒక ధైర్యవంతురాలి కథను గుర్తు చేసుకోవటం కాదు, ఒక మహిళ కూడా దేశ చరిత్రను మార్చేంత శక్తి కలిగి ఉంటుందని గుర్తు చేసుకోవటం. ఆమె కథ మనకు ఒక విషయం చెబుతోంది: దేశభక్తికి లింగభేదం ఉండదు. పురుషుడే కాదు, ఒక మహిళ కూడా పోరాడగలదు. మహిళ కూడా రహస్య బాధ్యతలను నిర్వర్తించగలదు. మహిళ కూడా ప్రమాదాన్ని ఎదుర్కోగలదు. అవసరమైతే తన వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి దేశం కోసం నిలబడగలదు. నీరా ఆర్య జీవితంలో మనకు కనిపించేది కూడా ఇదే. ఒకప్పుడు భారతదేశం బానిస దేశం. స్వేచ్ఛ అనే మాట ఒక కళ. ఆ కళ కోసం ఎందరో జైలుకెళ్లారు, ఎవరో ఉరికంబం ఎక్కారు, ఇంకెవరో తుపాకీ పట్టారు, ఇంకెవరో రహస్య సమాచారాన్ని మోశారు, ఎందరో తమ కుటుంబాలను వదిలారు, మరికొందరు తమ జీవితాన్నే దేశానికి అంకితం చేశారు. నీరా ఆర్య కూడా అలాంటి వారిలో ఒకరు. ఆమెకు కావాల్సింది పేరు కాదు, పదవి అంతకన్నా కాదు, ప్రశంసలు అసలే కాదు. ఆమెకు కావాల్సింది ఒక్కటే: భారతదేశ స్వాతంత్రం. ఆమె జీవితం మనకు ఒక ప్రశ్న వేస్తుంది. మనకు వచ్చిన స్వాతంత్రాన్ని మనమేం చేస్తున్నాం? మన దేశాన్ని ప్రేమించటం అంటే కేవలం నినాదాలు చేయటమేనా, లేక మన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించటమా? నీరా ఆర్యకు దేశభక్తి ఒక మాట కాదు, అది ఆమె జీవితం. అందుకే ఆమె పేరు మర్చిపోయినా ఆమె చేసిన త్యాగాన్ని మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే కొన్ని జీవితాలు ముగుస్తాయి, కానీ వాటి స్ఫూర్తి ఎప్పటికీ ముగేదు. చరిత్రలో నిలిచిన వాళ్ల గురించి మనందరం మాట్లాడుకుంటాం, కానీ చరిత్రను నిర్మించి కూడా మరుగున పడిపోయిన వాళ్లను వెలుగులోకి తీసుకురావటం కూడా మన బాధ్యతే. నీరా ఆర్య అలాంటి ఒక వీరనారి. దేశం కోసం ఆమె చేసిన త్యాగం, ఆమె ఎదుర్కొన్న కష్టాలు, ఆమె చూపించిన ధైర్యం, ఇవన్నీ మనకు ఎప్పటికీ స్ఫూర్తే. నీరా ఆర్యను గుర్తు చేసుకోవటం అంటే ఒక మనిషిని గుర్తు చేసుకోవటం కాదు, స్వాతంత్రం కోసం త్యాగం చేసిన వేలాది మంది మరుగున పడిన వీరులను, వీరనారులను గుర్తు చేసుకోవటం. అందుకే ఆమె కథ ముగియలేదు, కొనసాగుతూనే ఉంటుంది. నీరా ఆర్య, హెర్ లెగసీ లివ్స్ ఆన్. ఎందరో యోధుల పోరాటం, మరెందరో వీరుల త్యాగ ఫలమే ఈరోజు మన స్వతంత్రం. 9+ న్యూస్ వీక్షకులందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.